ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. పద్మనాభుని నాభి పద్మ సంభవుడైన విధాతను మధుకైట బాసరులు బాధించినప్పుడు బ్రహ్మదేవుడు యోగ నిద్రాదేవిని స్తుతించాడు. అప్పుడు ఆ యోగ నిద్ర శ్రీ మహావిష్ణువును వదిలి రాక్షస సంహారానికై ప్రేరేపించింది. ఆ తల్లే మైసమ్మ అమ్మవారు. మహంకాళి స్వరూపిణి అయిన మైసమ్మకు ప్రఖ్యాతమైన ఆలయం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో తేజరిల్లుతోంది. ఈ ఆలయ విశేషాలతో ఈ వారం మీ ముందుకు వచ్చింది మన ఆలయాలు కార్యక్రమం. వినండి, తరించండి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలోకెల్లా విశిష్టమైనవి. దైవారాధనలో 2 ప్రధాన ఆచారాలు ఉన్నాయి. దక్షిణాచారం, వామాచారం అనే ఈ 2 విధానాల్లో దక్షిణాచారం సంప్రదాయంలో ఎన్ని గుడులు, ఎంతమంది దేవతలు ఉన్నారో వామాచారంలో కూడా అంతమంది దేవుళ్ళు ఉన్నారు. వామాచారం పాటించే ఆలయాలు, దేవతలు ముఖ్యంగా గ్రామ దేవతలుగా ఊరి పొలిమేరల్లో ఉండే ఆలయాలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి విశిష్టమైన గ్రామ దేవత మైసమ్మ. అలా మైలారం గ్రామ పొలిమేరలో దట్టమైన అడవిలో ఓ చెరువు కట్టపై గల మర్రి చెట్టులో మైసమ్మ అమ్మవారు స్వయంభుగా కొన్ని వందల ఏళ్ల క్రితం వెలిశారట. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో మొదట్లో గ్రామ ప్రజల్లో కొంతమంది మాత్రమే వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారట. ఆ తర్వాత అటవీ ప్రాంతం వ్యవసాయ భూములుగా మారటంతో నెమ్మదిగా గ్రామ ప్రజలందరూ, తరువాత చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు, ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అమ్మవారు చెరువు కట్టెపై వెలిశారు కాబట్టి కొచ్చెరి మైసమ్మగా పిలువబడుతోంది.
కొచ్చేరి మైసమ్మ ఆలయ స్థల పురాణం మహిమాన్విత విశేషాలతో పాటు ఈ ఆలయ అభివృద్ధి గురించి ఆలయ పూజారి తెలియజేస్తున్నారు. ఆ ప్రత్యేక విశేషాలేమిటో విందామా మరి? ఇక్కడ పూజారిని. నా పేరు గంగారాం. ఈ చెట్టు మర్రి చెట్టు ఇక్కడ 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ అమ్మవారు చెట్టుల్లో నిలిచింది. ఇక్కడ కర్ణాటక నుంచి, ఇటు మహారాష్ట్ర నుంచి, ఇటు తెలంగాణ నుంచి పండుగలు జోరు. అమ్మవారు భక్తులు బాగా వస్తారు. ఇక్కడ చాలా భక్తి గల ఆమె. ఏది మొక్కిందంటే ఆ మొక్క అయిందాక జనాలు ఇక్కడ పట్టకుండా ఆదివారం చూస్తే రుచిగా రాలేదు, అంత పబ్లిక్ వస్తారు. అమ్మవారు చెట్టు నిలిచింది. ఇది చెరువు చెరకట్ట మీద అమ్మవారు ఏ పెద్దలు కాకతీయ జాజులు పెట్టిండ్రో ఇక్కడ అమ్మవారు నిలిచింది. ఇక్కడ మొక్కిన వారు అందరికీ సాయం చేస్తుంది. భక్తులు పోటీతో వస్తున్నారు. ఇది అడవి చెరువు ఉండి, ఇది అప్పుడు రాకుండా గుట్టలు, ఇది అంత పొలాలు అయిన సంది అమ్మవారు వెలిచిపోయింది. ఇక మంది పబ్లిక్ అచ్చులు పెట్టిండ్రు. అప్పుడు మేము 3 రోజులు మాత్రమే వస్తుంటాం ఇక్కడికి. ఇక అప్పుడు అమ్మవారు ఇంత వెళ్ళిపోయింది. ఇక పేరు వెళ్ళిపోయిన సంది ఇప్పుడు మనకు 20 ఏళ్ళ సంది ఫుల్ ఎట్లా నిలిచిపోయింది. చెట్టులో విడిపోయింది విగ్రహం. అమ్మవారు మనం విగ్రహం పెట్టినాం ఇక్కడ. అమ్మవారు రాళ్ళతోటి ఉండి చెట్టు విగ్రహం చిన్న మూర్తి. అమ్మవారి చెట్టులో రూపం ఎమిరిపోయింది. ఇక్కడ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి మొత్తం వస్తారు, ఆంధ్రకేసి వస్తారు. సంతానం కానీ, జాబులు కానీ, ఇంటి సమస్యలు కానీ అన్నీ తీరిపోతాయి. అమ్మ ఏది మొక్కితే అది సాయం చేయడానికి అవుతుంది. భక్తులు ఎక్కడిస్తుంటారు. కట్టుకున్నాకు కొబ్బరికాయలు, కొత్త రైకబట్ట, దాంతో ముడుపు కట్టిస్తాం మేము. ఆ ముడుపు కట్టిపోతారు ఇక్కడ. అలా కోరిక అయిన సరే మళ్ళీ అలా ఏం మొక్కుంటే ఆ కోరిక తీసిపోతారు. అది 199% జరుగుతుంది ఇక్కడ అమ్మవారి ఆజ్ఞ వల్ల. అలా పుట్టుండే నాగేంద్రుడు ఉండే అక్కడ. ఆ నాగేంద్రుడు ఏం చేసినామంటే పుట్ట అణిగిపోతుంది తొక్కుడుకు పబ్లిక్. ఆ పుట్ట కడుపులో చేసి ఆ పుట్ట కట్టినాం మనం. అక్కడ నాగుంబాము ఉండే. నాగేంద్రుడు ఉంటే మనం ఏం చేసిన తొక్కుడుకు అంత చుట్టుముడు తిరుగుడుకు అణిగిపోవట్టింది. ఆ పుట్ట చెమిటితోటి ఆ పుట్ట లోపల కడుపులో వేసి కట్టినాం. చెట్లది అమ్మవారు అప్పుడు ఊడ రాలేదు ఇక్కడ. ఏ ఊడు తంబాలు దిగిపోయినాయి. ఇది పడుతుందంటే దీనికి ఊడ దిగింది. ఇది కూలకుంటున్నది. ఎంత గాలి వచ్చినది ఒక కొమ్మేరు కాదు. ఇది ఊడలు దిగినాయి. ఎప్పుడు ఎవరు రాకుండేది. అడవి ప్రాంతం ఇది. ఇప్పుడు ఏమాట వచ్చింది ఊడలు దిగి బంద్ అయినాయి. ఇప్పుడు అన్ని ఆల్వాటు అంటే అప్పుడు సంవత్సరాలు ఇలా ఊడలు ఊరు రాకుండేది. గుడ్డెరుగులు పొరులు ఉంటుండేది. అప్పుడు దిగిపోయినాయి. ఇక్కడ ఊరి కమిటీ ఇస్తారు. సంవత్సరంకు 25 మంది ఉన్నారు కమిటీ. ఒక చైర్మన్ ఎన్నుకుంటారు, ఒక సెక్రటరీ ఎన్నుకుంటారు. ఈ డబ్బులు వేసిన డబ్బులన్నీ బ్యాంకులో పోతాయి. ఇక్కడ భూమి కొనుడు కానీ, షెడ్లు కానీ, అమ్మవారి రోడ్డు కానీ, ఇవన్నీ నీళ్ళు, మోటార్లు, టాకీలు, నీళ్ళకి ఏం కొదవలేదు ఇక్కడ. ఈ రోడ్సుగా వేసినారు. డాబులు అన్నీ మన భూమి లేకుండా అమ్మవారికి మొత్తం డబ్బులతోటే భూమి కొన్నారు. ఏమేమి డబ్బులతోటి భూమి కొట్టి షెడ్లు 25 షెడ్లు కట్టినాయి. ఈ వచ్చిన డబ్బు అంతా మొన్న ఒక అద్దెకరంగా ఉన్నారు 10 లక్షలకు. ఇవన్నీ భూమి కొనుక్కుంటా షెడ్లు వేసుకుంటా భక్తులకు మొక్కలుగా తావు చేస్తుంది. కమిటీ ఉంది దీనికి. వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో పోతాయి. నెలకొక్కసారి మీటింగ్ అవుతుంది. ఆన్లైన్లో పెడతారు. ఎన్ని డబ్బులు వచ్చినాయి దినం డైలీ తీసేస్తారు గల్లా. ఆదివారం నిబ్రం, శుక్రవారం, మంగళవారం, ఈ 3 వారాలు నంబరే. ఇక బుధవారం బేస్తారం మామూలుగా వస్తారు. ఏమి లేదు. ఇప్పుడు మనం శ్రావణం లోపల ఒక నెల బంద్ ఉంటుంది. తక్కువ వస్తుంది. శ్రావణం లెక్క చేయరు. తక్కువ అంటే తక్కువ. ఈ ఆడికెళ్ళి మళ్ళీ జరుగుతుంది. దూరంగా ఉంటే అప్పటి మస్తు వస్తుంది. చాలా దగ్గర తక్కువ పబ్లిక్ వస్తారు. మే, జూన్ 3వ నెలల, జనవరి నుంచి జూన్, జూలై దాకా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఈ ఎండాకాలం మొత్తం. ఆ నెలకు కొంచెం తగ్గుతారు. తర్వాత పులుసుగా ఫుల్ పబ్లిక్ ఉంటారు. అవన్నీ జరుగుతాయి. మొత్తం పబ్లిక్ ఒక 2-3 నెలలే తక్కువ. ఆనాకాలం బయట అప్పుడు మామూలుగా అయితే అన్నారు. జనవరి నుంచి ఫుల్గా. జనవరి ఉంటే మనం జూన్, జూలై దాకా. ఈ అమ్మవారి ప్రతి నెల లాస్ట్ వరకు పెద్ద జాతర అవుతుంది. ఆషాఢ మాసంలో బోనాలు, ఒకరోజు బోనాలు, ఒకరోజు అమ్మవారి జాతర చేస్తారు. అమ్మా నిన్నే నమ్మితి అమ్మా నిన్నే నమ్మితి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా నిన్నే నమ్మితి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా నిన్నే నమ్మితి. స్థితిశక్తి
గతిశక్తి, ప్రాణశక్తి. సృష్టిలో సమస్తానికి మూలశక్తి ఆది పరాశక్తి. ఆ అమ్మ నిలవు కాని చోటు, కొలువు తీరని చోటు లేదు. ఈ నేపథ్యంలోనే మైలారం గ్రామ శివారులోని కొచ్చేరి మైసమ్మ తల్లి ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలకు ఆరాధ్య దైవంగా భాసిల్లుతోంది. ఆ తల్లి రూపం ముగ్గురమ్మలు మూర్తిభవించినట్లు గోచరిస్తుంది. శిష్టాచార పూజ విధానంలో చిత్శక్తిగా, చిద్రూపిణిగా, అజ్ఞానాన్ని హరించే శ్రీవిద్యా స్వరూపిణిగా శ్రీ కొచ్చేరి మైసమ్మ తల్లి దర్శనమిస్తుంది. మైలారం గ్రామ శివారులో కొలువైన మైసమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా కట్టిన గుడి లేదు. మర్రి చెట్టులు స్వయంభుగా వెలసిన దేవి కనుక ఇక్కడ గుడి కట్టినట్లయితే ఆలయ నిర్మాణంలో అమ్మవారు వెలసిన మర్రి చెట్టు వేళ్లు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఇక్కడ ఇనుప రేకులతోనే ఆలయ గర్భగుడి, గోపురం మర్రి చెట్టు నీడలో సుందరమైన నిర్మాణం గావించారు. మర్రి వృక్ష ఛాయలో అలరారుతున్న మైసమ్మ అమ్మవారి విగ్రహం మొదట్లో చిన్న శిలరూపంలో దర్శనమిచ్చేది. కాలక్రమంలో మామిడి చెక్కతో తయారు చేయబడిన విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే హయరణ మర్మర శాస్త్రవదోర్ధుర దుర్జయ నిర్జయ శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివదూత కృత ప్రమథాధిపతే గర్భాలయం వెలుపలి భాగమంతా నిత్యం భక్తులతో కిక్కిరిసిపోయి అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. భక్తులు శ్రీ మైసమ్మ వారి నామస్మరణే పరమావధిగా భావించి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు మైసమ్మ అమ్మవారిని భక్తితో దర్శించుకొని అర్చించుకుంటారు. అమ్మవారిని మనసా వాచా స్మరిస్తూ కైముడుపులు అర్పిస్తారు. గర్భాలయంలో శ్రీ మైసమ్మ తల్లి అపర కాళికారూపంలో పుష్పమాలలు ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. రౌద్రమూర్తిగా కానవచ్చినప్పటికీ ఆ తల్లి
పరమశాంత స్వరూపిణి. సకల భాగ్యాలనిచ్చే చల్లని తల్లి కావడం వల్ల వేలాది మంది భక్తులు ఆ చల్లని తల్లిని దర్శించుకొని పసుపు కుంకుమలు, పూలదండలు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కుకుంటారు. అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. హరిద్రవర్ణంలో నుదుట బొట్టుతో కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలో మైసమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు నమో భగవతీ పరమేశ్వరి కారుణ్యమయి కాళికా అంటూ భక్తితో చేతులు జోడించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు. అమ్మవారిని మనసా వాచా కొలుస్తూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగుల పుట్ట ఎంతో విశేషమైనది. మైసమ్మను దర్శించుకున్న భక్తులంతా ఇక్కడ నాగపుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. నాగదేవతకు పాలు పోస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారికి ఎదురుగా ఉన్న ఈ నాగుల పుట్ట ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తుల విశ్వాసం. ఇతర ఆలయాల్లాగే ఈ ఆలయంలో కూడా భక్తులు తమ అభీష్టాలను నెరవేర్చమంటూ ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టుకు ముడుపులు కడతారు. కోరిక నెరవేరిన వెంటనే తిరిగి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ముడుపుల్లో భాగంగా అమ్మవారికి ఒడిబియ్యం పొయ్యటం, చీరసారెలను సమర్పించుకోవటం, వెండి బంగారు కానుకలు సమర్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం మరియు ఇతర పర్వదినాల్లో బోనాలు కూడా సమర్పిస్తారు. ఆషాఢమాసం చివరి శుక్రవారం ప్రత్యేకంగా బోనాలు సమర్పించడం, మర్నాడు జాతర నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. సంబరాలతో గ్రామ ప్రజలందరూ తరలివచ్చి అమ్మవారికి ముడుపులు చెల్లించి పండుగ చేసుకుంటారు. దేవాలయంలో మహంకాళి అమ్మవారు శక్తివంతమైన తల్లిగా భక్తుల కోరికలు నెరవేరుస్తుందని స్థానికులు నమ్ముతారు. మైలారం కొచ్చెరి మైసమ్మ అంటే ఓ దేవాలయం మాత్రమే కాదు, విహార స్థలం కూడా. పిల్లా పాపలతో బంధుమిత్రులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి సహపంక్తి భోజనాలు చేసుకొని వెళ్తుంటారు. ప్రతి శుక్ర, మంగళ, ఆదివారాల్లో ఇలాంటి మొక్కులు చెల్లించేవారు అధికంగా ఇక్కడ కనిపిస్తుంటారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణలు అమ్మవారు దర్శనమిస్తారు. దసరా, నవరాత్రి పర్వదినాలలో 9 రోజులు విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ చెప్పుకోవలసిన ప్రత్యేక విశేషమేమిటంటే ఆలయ ఆవరణలో గల
పెద్ద మర్రి వృక్షం అనేక ఊడలతో అంటే సుమారుగా ఎకరం వైశాల్యంతో విస్తరించి వచ్చిన భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ చెట్టు కింద సేదతీరి ప్రశాంతతకు అలౌకిక ఆనందానుభూతులకు గురవుతారు ఇక్కడికి వచ్చిన భక్తజనం. నమస్కారం అండి, నా పేరు శివకుమార్. మాది బాన్సువాడ మండలంలోని తాడుకల గ్రామం. ఈరోజు మైలారం గ్రామంలోని కొచ్చేరి మైసమ్మ దేవాలయానికి మేము రావడం జరిగింది. ఈరోజు శుక్రవారం గనక మా కుటుంబ సభ్యులం అందరం కలిసి రావడం జరిగింది. మాతో పాటు మా స్నేహితులు కూడా రావడం జరిగింది ఆలయానికి. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడున్న వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం మాకు చాలా దగ్గర ఏరియా కాబట్టి మేము ప్రతి శుక్రవారం ఇక్కడికి రావడం జరుగుతుంది. దసరా నవరాత్రుల్లో కూడా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి యొక్క మహిమ చాలా గొప్పది. ప్రజలు చాలా నమ్ముతూ దేవస్థానానికి రావడం జరుగుతుంది. జై భవాని. మేము బీర్కూర్ మండలం సభాపూర్ గ్రామం నుంచి ఈ టెంపుల్కి వచ్చాము. మా గ్రామం నుండి ఈ టెంపుల్ 6 లేక 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి మేము సంవత్సరంలో ఒక 5-6 సార్లు ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గలది, అందుకే మేము అప్పుడప్పుడు వస్తుంటాము. అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి ఈ అమ్మవారి దగ్గరికి మేము వస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న మైసమ్మ అమ్మవారు మర్రి చెట్టు బుడంలోనే వెలిసింది కాబట్టి ఈ అమ్మవారికి ప్రత్యేకంగా గుడి అంటూ ఏమీ లేదు. కానీ ఈ అమ్మవారు చాలా మహిమ గలది. ఈ అమ్మవారి గుడి ప్రాంగణంలో ఒక కాలువ పారుతూ ఉంటుంది. అందుకనే చెరువు లాంటి కాలువ పారుతూ ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారిని కొచ్చేరి మైసమ్మ అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము భోజనాలు ఇక్కడనే వండుకొని అమ్మకి బోనం సమర్పించి వెళ్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారి ప్రాంగణం డెవలప్ అవ్వడం వల్ల ఇక్కడ అందరూ బాగా ఫంక్షన్స్ కూడా ఇక్కడే జరుపుకుంటున్నారు. ఈ అమ్మవారి దగ్గర ఇలా అభివృద్ధి అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు శంకర్ అండి, మాది మైలారం. మాకు చాలా రోజుల నుంచి దేవస్థానం తెలుసు. అప్పుడు ఇక్కడ అన్ని జొలసేన్లు ఉండేటి. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది కూడా. అప్పటి నుంచి భక్తులు అంతా వస్తున్నారు. ఇలా జరుగుతున్న మహత్యం కూడా బాగున్నది. మైసమ్మ తల్లి జనం కూడా బాగానే వస్తారు. ఇక్కడ మైసమ్మ తల్లి చాలా ఎవరి మొక్కులు ఉంటాయో వాళ్ళ అన్నీ సరిగ్గా జరిగితేనే ఇంత జనం వస్తున్నది. వీడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా వీడికి రాకుండా లేరు. అందరికీ పనులు అవుతున్నాయి, వీడికి వస్తున్నారు దేవత కాడికి. చాలా రోజులనేది 30 దాటిందో లోపల ఉన్నదో కానీ అన్ని రోజులనైతే బాగా నడుస్తున్నది. కమిటీ వాళ్ళు కూడా మంచిగానే చూసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి. నీళ్ళ ఇబ్బంది లేదు, రూమ్ల లోటు లేదు, అన్నీ కూడా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. మాది పిట్లం గ్రామము. మేము ఇక్కడ మైలారం కొచ్చేరి మైసమ్మ దగ్గరికి ప్రతి వారం ఇట్లా వచ్చి మొక్కిపోతూ ఉంటాం. అమ్మవారు చాలా మహిమగలది. మేము ఏమన్నా అనుకున్న కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఇక అమ్మ దగ్గర ఏది అనుకున్నా కానీ ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వాతావరణం ప్రశాంతత కూడా బాగుంటుంది. ఈ అమ్మవారి దగ్గరికి ఇక్కడ కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఆషాఢం వేళ కూడా అమ్మవారికి చాలా అంగరంగ వైభవంగా బోనాలు తీయడం కూడా జరుగుతుంది. మరి ప్రత్యేకంగా అమ్మవారికి దసరా నవరాత్రి వేడుకలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారు అన్ని విధాలుగా భక్తులని చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక కొచ్చేరి మైసమ్మ అంటే ఇక్కడ నిజామాబాద్ ఇది డిస్ట్రిక్ట్ మొత్తం చాలా ఫేమస్. ఇక్కడ కొచ్చేరి మైసమ్మ అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, వస్తూ ఉంటారు. అమ్మవారికి ఎప్పుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఈడ కొచ్చేరి మైసమ్మ దగ్గర ముందుగా చెప్పుకోవాల్సిన ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసి అది ఒక మర్రి చెట్టు లోపల వెలిసి ఉండడం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా పెద్దగా, మనం అసలు ఊహించలేము ఇంత పెద్ద చెట్టు చూడడం కూడా. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకత. అమ్మవారికి టెంపుల్ అలాంటిది ఏం లేకుండా ఒక చెట్టే ఒక టెంపుల్గా ఆమె నివాసంగా చేసుకొని చెట్టు లోపల ఉండడం జరిగింది. అమ్మవారికి చాలా సార్లు కూడా ఏమో టెంపుల్ కట్టాలని ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. కానీ చెట్టు తీయడం అట్లా అమ్మవారికి ఇష్టం లేకపోవడం పూనకం ద్వారా భక్తులతోని ఇట్లా చెప్పించుకొని చెట్టుని ఇలాగే ఉంచి ఒక చెట్టు లోపలనే అమ్మవారు ఉండడం జరుగుతుంది. అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. చెట్టు అనేది చెట్టు కింద కూర్చొని ఉండి అమ్మవారి సేవలో ఉండడం అది చాలా ఇంకా మనం చెప్పలేము. అది వచ్చి దర్శించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నా పేరు శేఖర్, పిట్లం మా గ్రామం. మేము ఇక్కడ గత 10 ఏళ్ళ నుంచి మేము వస్తూ ఉంటాము. మంగళవారం, శుక్రవారం
ఆదివారం ఇట్లా పూజలు అందుకుంటారు ఇక్కడ. కొచ్చేరు మైసమ్మ తల్లి అంటే చాలా మహిమగల దేవత. మాకు ఎంతగానో నమ్మకం. మేము గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడే వస్తుంటాం. మేము అడిగిన కోరికలు నెరవేర్చుతుంటుంది. పండగలు పబ్బాలు అట్లా అన్నీ చేస్తాం. పుట్టెంటుకలు దావత్లు అన్నీ చేస్తాం ఇక్కడ. అమ్మల గన్నమ్మ మా వెలుగే నీవమ్మ, అమ్మల గన్నమ్మ మా వెలుగే నీవమ్మ, మా ఇంటి మంగళ గౌరి పసుపు కుంకుమ నీకమ్మ, ఈ పసుపు కుంకుమ నీకమ్మ, అమ్మల గన్నమ్మ మా వెలుగే నీవమ్మ. ఇక కొచ్చేరి మైసమ్మ తల్లి కొలువైన మైలారం గ్రామాన్ని చేరుకోవాలనుకున్న వారు నిజామాబాద్ నుండి చందూర్, వర్ణి గ్రామాల మీదుగా నసిరులాబాద్ గ్రామానికి పక్కన మైలారం రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డు మార్గం నసిరులాబాద్ నుండి సుమారుగా 3 కిలోమీటర్లు ఉంటుంది. మైలారం ఊళ్ళోకి ప్రవేశించకుండానే ఊరికి పొలిమేరలో ఓ పెద్ద మర్రి వృక్షం కింద కనబడే క్షేత్రమే ఈ ఆలయం. ఆపదల మొక్కుల తల్లి మైసమ్మ, భక్తుల పాలిట అండదండగా ఉండే తల్లి మైసమ్మ, భక్తుల చింతలు తీర్చే తల్లి మైసమ్మ. ఆది పరాశక్తిగా పూజలందుకుంటున్న మైలారం కొచ్చెరి మైసమ్మ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుందాం. శ్రీ మాత్రే నమః. మౌనిఖండపురవాసిని మౌని మానసోలాసిని, మౌనిఖండపురవాసిని మౌని మానసోలాసిని, జ్ఞానమోక్షదాయిని శ్రితదీనలోక పరిపాలిని, జ్ఞానమోక్షదాయిని శ్రితదీనలోక పరిపాలిని, నన్ను ప్రోగుమమ్మ పావని, అమ్మా భవాని నన్ను ప్రోగుమమ్మ పావని, నన్ను ప్రోగుమమ్మ జనని నాదరూపిణి శివాని, నన్ను ప్రోగుమమ్మ జనని నాదరూపిణి శివాని, నిన్ను నమ్మియుంటినమ్మ, నిన్ను నమ్మియుంటినమ్మ, నీవే గాని ప్రాపులేని నన్ను ప్రోగుమమ్మ పావని, అమ్మా భవాని నన్ను ప్రోగుమమ్మ పావని, అమ్మా భవాని నన్ను ప్రోగుమమ్మ పావని. ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.